అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. బ్రేకింగ్ న్యూస్. ప్రమాదంలో అమెరికాలో ప్రస్తుతం భీకరమైనటువంటి సునామీ హెచ్చరికలను ఎదుర్కొంటుంది. తాజాగా అక్కడ సంభవించినటువంటి భూకంపం తీవ్ర భయాందోళనకు కలిగిస్తుంది. ఎందుకంటే దగ్గరగా 7 పాయింట్ కంటే ఎక్కువ కూడా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది అక్కడ వచ్చినటువంటి భూకంప తీవ్రత. సో దీంతో అమెరికాలో అలస్కాలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సంచలనమైనటువంటి భయాందోళన కలుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్చరికలు కూడా అక్కడ అధికారులు జారీ చేశారు. ఒకసారి విజువల్స్ మనం చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మొత్తం ఇల్లులన్నీ కూడా మొత్తం కదిలిపోతున్నటువంటి సందర్భాన్ని చూడొచ్చు. మ్యాగ్నిట్యూడ్ మీద 7.3 తీవ్రత, డెప్త్ 12 మీటర్ల లోపల ఈ యొక్క డెప్త్ కనిపిస్తుంది. సో ఈ భారీ భూకంపం అనేది ఈ అలస్కా వద్ద మనకు స్పష్టంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ఎర్త్గా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో వెంటనే సునామీ హెచ్చరికలను జారీ చేశారు. దీంతో మిగతా ప్రాంతాలను తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి సేఫ్ ప్రాంతాలకి వారిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారిగా అక్కడ కలకలం రేపింది. మొన్నటి వరకు జపాన్లో సునామీ హెచ్చరికలు ఉంటాయేమో, అక్కడ జూన్ 5న ఏదో జరగబోతుంది ప్రళయం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ అమెరికాలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సందర్భం ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే న్యూజెర్సీ, న్యూయార్క్ లాంటి ప్రాంతాలలో భారీ వర్షాలు వరదలతో అక్కడ అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో, అల్లకల్లోలంగా మారుతున్నటువంటి సందర్భంలో అలస్కాలో మరొక భారీ పిడుగే అని చెప్పొచ్చింది అమెరికా వాసులందరికీ కూడా. చూడొచ్చు, అలస్కాలో 7.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. అమెరికాలోని అలస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీపపట్టణం శాండ్ పాయింట్ను దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్జిఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తర్వాత దక్షిణ అలస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉందంటూ కూడా అలస్కాకు సంబంధించినటువంటి కేంద్ర అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. దక్షిణ అలస్కా ద్వీపకల్పం, అలస్కాలోని కెన్నడీ ఎంట్రన్స్, అదే హోమర్కు 40 మైళ్ళ దక్షిణాన ఉండేటువంటి అలస్కాలోని యూనిమాక్ పాస్ వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేయబడింది. సో దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించిన విజువల్స్, ఫోటోలన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి ఒక్కొక్కటిగా. 7.3 తీవ్రత అంటే ఒక్కసారి ఊహించండి, చాలా పెద్ద తీవ్రత. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంత తీవ్రతతోటి భూకంపం వచ్చినటువంటి సందర్భం అయితే కనపడలేదు. మొన్న థాయిలాండ్లో వచ్చినటువంటి భూకంప తీవ్రత కూడా 6 పైన నమోదైనటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇక్కడ దానికే అల్లకల్లోలంగా మారింది థాయిలాండ్, బ్యాంకాక్. ఇప్పుడు 7.3 తీవ్రతతో అంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత భారీగా ఈ ఎత్తుకేక రాబోతుంది అనేది. అది కూడా సముద్ర తీరానికి దగ్గరలో వచ్చింది కాబట్టి పూర్తిగా అల్లకల్లోలంగా సముద్రం మారిపోయింది. ఇప్పటికే ఆ సునామీ రక్కసి అలలన్నీ కూడా తీరానికి విపరీతంగా దూసుకువస్తున్న సందర్భం ఉంది. దీంతో వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ రక్కసి తీవ్రత ఏ రకంగా ఉంటుందో కూడా వెంటనే అంచనా వేయలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. ఆ కారణం చేతనే అందరూ అలర్ట్గా ఉండాలంటూ అక్కడ సైరన్లు కూడా మోగిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు, అలస్కాకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. సముద్రంలోకి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా కట్టడి చేస్తున్నారు. మిగతా ప్రాంతాల వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏం జరగబోతుంది, అమెరికాలో ఏం జరగబోతుంది, ఈ ప్రళయానికి సంకేతమా, ఈ తీవ్రత సునామీ గనుక విపరీతంగా విరుచుకుపడితే అది ఎంత ప్రాంతాన్ని బలిగొంటుంది, ఎంత ప్రాంతం వరకు దీని తీవ్రత ఉంటుంది, ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది, ఇది అమెరికాకు ఎంత తీరని నష్టాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. సునామీ హెచ్చరిక అఫీషియల్గా జారీ చేయడం జరిగింది అమెరికాలో. దీంతో అక్కడ నిరంతరం అధికారులు కోస్టల్ ఏరియా ప్రాంతాలలో సమీక్షిస్తున్నారు. చూడండి ఎన్ని ప్రాంతాలలో దీని ఎఫెక్ట్ రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇక్కడ తీవ్ర ప్రభావానికి గురవుతున్నటువంటి ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ద్వీపకల్పంలో ఉన్నటువంటి ప్రాంతం అయితే పూర్తిగా అది ఏం జరగబోతుంది, దానికి ఏమవుతుంది, ఇంకా వచ్చేటువంటి సునామీ ప్రళయాన్ని తట్టుకొని నిలబడగలుగుతుందా అనేటువంటి ఒక సందేహాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. ఈ సందర్భంలోనే
ఈ యొక్క వార్నింగ్ బెల్స్ అనేది చాలా తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికాలో అలస్కాలో ఆ తీర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఎక్స్ వేదికగా చూస్తే ఇప్పుడు మొత్తం కూడా ఇవే పోస్టులు కనిపిస్తున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను క్షుణ్ణంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. ఇంత 7.3 అంటే ఊహించవచ్చు అది ఎంత భారీ తీవ్రతతో కలిగినటువంటి భూకంపం అనేది. ఇలాంటి తీవ్రత గత కొంతకాలంగా ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి భూకంప తీవ్రత ఇప్పుడు వచ్చింది కాబట్టి దాని ప్రభావం రానున్న గంటల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇది గనక భారీ సునామీగా మారి ఆ తీర ప్రాంతాలలోకి గనక విపరీతంగా దూసుకు వస్తే అమెరికాకు తీరని నష్టంగా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాలు కూడా కొంత ఆందోళన చెందేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం జపాన్ లాంటి ప్రదేశంలో సునామీలు వచ్చి ఎంత దారుణమైనటువంటి లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలికొన్నటువంటి సందర్భాన్ని చూసాం. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. అక్కడ అంత భారీ తీవ్రతను అధికారులు కూడా హెచ్చరిస్తున్న సందర్భంలో అలాంటి దుర్ఘటనలు ఏమైనా చూసే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటూ కూడా ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థిస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వెంటనే తరలిస్తున్నారు. పీపుల్స్ అందరినీ కూడా అక్కడి నుంచి తీసేటువంటి అక్కడిని పంపించేటువంటి సేఫ్ ప్లేస్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా మరికొన్ని గంటల్లోనే అక్కడ దూసుకు వస్తున్నటువంటి సునామీ ఏ రకంగా మారబోతుంది, ఎంత ప్రభావాన్ని చూపబోతుంది, దాని పరిస్థితిని అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. సునామీ హెచ్చరికలు అయితే వార్నింగ్ బెల్స్ మోగించి అక్కడి నుంచి అందరికి అలర్ట్ అయితే చేస్తున్నారు. కానీ దాని ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనేది మనం కూడా చూడాల్సిన అవకాశం ఉంది.